ప్రధానంగా తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, అలాగే 5 రాజపూజ్యం, అవమానం 6. ఇక్కడ 11, 14 అసలు 10 ఎప్పుడైతే దాటుతుందో ఆదాయం ఖర్చు ఎంత ఉన్నా పర్వాలేదు. అలాగే ఖర్చు 14 ఉంది. 10 కంటే తక్కువ కనుక ఆదాయం ఉండి ఖర్చు 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. అలాగే ఇక్కడ రాజపూజ్య అవమానాలు కూడా సమంగా దగ్గరగా ఉన్నాయి. 5, 6 సంఖ్యలతో సూచితమవుతోంది. రాజపూజ్యం 5, అవమానం 6. ఇంకా విశేషించి తులారాశి వారికి ఒక ప్రత్యేకమైన యోగం ఉంది ఈ సంవత్సరం గోచార ఫలితాల్లో. గురువు కానీ, శని కానీ, రాహు కానీ, కేతు కానీ 11వ రాశిలో కనుక్కుంటే ఆ సంవత్సరం పరిపూర్ణమైనటువంటి గోచార ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ 2 గ్రహాలు ఉన్నాయి. అంటే అధికస్య అధికం ఫలం. దేవగురువైనటువంటి బృహస్పతి సింహరాశిలో ఉన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఏకాదశంలోకి వస్తారు కాబట్టి తులారాశి వారికి ఏకాదశి స్థానం అవుతోంది. చాలా మంచి శుభాలున్నాయి. అలాగే రాహు కూడా ఏకాదశంలోనే ఉండటం ఈ తులారాశి వారికి కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక ఉత్తరార్థంలో బృహస్పతి బలం కొద్దిగా తగ్గి ద్వాదశంలోకి వస్తుంది కాబట్టి ఉత్తరార్థంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్టు వరకు పూర్వార్ధంగా, ఆగస్టు తర్వాత ఉత్తరార్ధంగా మనం వ్యవహరిస్తున్నాం. ఈ దేవగురువైనటువంటి బృహస్పతి ఇచ్చేటటువంటి ఫలితాలు లాభంలో ఉన్నప్పుడు సర్వశుభప్రదం. ఏ పని అయితే అనుకుంటామో ఆ పని ఇప్పుడు పూర్తవుతుంది. ఇక్కడ గోచార ఫలితాల్లో మరొక విషయం తెలుసుకోవాలమ్మా. జాతక బలము, గోచార ఫలము ఈ 2 సిద్ధించాలంటే మానవ ప్రయత్నం సంపూర్ణంగా ఉండాలి. దైవబలం ఎప్పుడు సహకరిస్తుంది? మనం చిత్తశుద్ధితో సంకల్పం చక్కగా నిర్మలంగా ధర్మ మార్గంలో కనుక చేస్తే ఆ దైవబలం సహకరించి ఆ పనులు పూర్తవుతాయి. మానవ ప్రయత్నం పరిపూర్ణంగా ఉండాలి. ప్రయత్నము, యోగ్యత, దైవబలం 3 ప్రధానం. ప్రయత్నం అంటే అర్థం ఏంటి? మనుషులుగా మనం చేసేది మానవ ప్రయత్నం. యోగ్యత అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి శుభస్థానాలు. ఇక దైవబలం అంటే అది ఏ రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుంది? ఏకాదశంలో ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి దైవబలం వస్తుంది. దైవ బలాన్ని సూచించేటటువంటి అదృష్టాన్ని ఇచ్చే గ్రహం గురువు చక్కగా ఉన్నారు. ఇక తులారాశి వారికి ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నది. అంటే 3వ దశలో ఉన్నది. ఇది 3వ దశ 2.5 సంవత్సరాల కాలం ఉంటుంది. 2017 అక్టోబర్ 26 వరకు ఈ శని దోషం ఉన్నది కాబట్టి శని ధ్యానం చేసుకోవాలి. ఏలినాటి శని వెళ్ళిపోతోంది కాబట్టి ఇప్పుడు మేలు జరిగే అవకాశం ఉంది. జన్మంలో ఉన్నప్పుడు కొంచెం దోషం ఉంటుంది. ద్వితీయ స్థానంలో 3వ దశలో శని వెళ్ళిపోతూ గృహయోగాల్ని, అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలని, సంతాన స్థితిని, సంతాన అభివృద్ధిని, అలాగే ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ఆర్థిక స్థితిని మెరుగైనటువంటి శుభాల రూపంలో ఆ శని వెళుతూ మనకు అందిస్తాడు. మరొక గ్రహం ఏంటి? కేతుగ్రహం. ఈ కేతుగ్రహం పంచమంలో ఉంది. ఆలోచనలో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం భయపడతాం, తప్పుగా అర్థం చేసుకుంటాం. శని పంచమంలో ఉన్నప్పుడేమోనో పూర్తిగా వ్యతిరేకంగా అర్థం చేసుకుంటాం. కేతువు పంచమంలో ఉన్నప్పుడేమో భయవేస్తుందే కానీ నిర్ణయాధికారంలో మాత్రం తేడా ఉండదు. ఇది మంచిది కాదేమో అని అనుకుంటాం. కీడించి మేలంచమని ముందుగా అపార్థం చేసుకుంటాం. తర్వాత ఆ వ్యక్తిని అర్థం చేసుకొని ముందుకు పోతాము. ఇక్కడ కొంచెం భయం ఉన్నది కాబట్టి భయం పోవడానికి మహాగణపతి ఆరాధన చేసినట్లయితే తులారాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభయోగాలు కేతు ద్వారాగా సంప్రాప్తిస్తే అన్నిటికంటే లాభస్థ బృహస్పతి, లాభస్థ రాహుయోగం పరిపూర్ణంగా దివ్యంగా యోగిస్తుంది.